ఇండియాలోని టెక్స్టైల్ ఇండస్ట్రీ అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వాటిలో 23% టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించినవే ఉంటాయి. నూలు, దారం, ఫ్యాబ్రిక్ అలాగే క్లోత్స్ అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అటు మెడిసిన్స్తో పాటు ఇండియన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా ఎక్కువగా అమెరికా ఉపయోగించుకుంటుంది. ఒకవేళ ట్రంప్ 100% టారిఫ్ విధిస్తే అది ఇండియాకు చాలా పెద్ద నష్టాన్ని తెస్తుంది. టారిఫ్ల వేధింపుతో భారత్ ఎగుమతుల వ్యయం కూడా పెరుగుతుంది, అంటే ఎక్స్పోర్ట్ కాస్ట్. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా భారాన్ని పెంచుతుంది. 100% టారిఫ్ వల్ల వ్యాపార ఖర్చులు కూడా రెట్టింపవడం ఖాయం. దీనివల్ల భారత వ్యాపార వర్గాలకు నష్టాలు తప్పవు. చూశారుగా ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందో. నిజానికి సెకండ్ టైం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఇండో అమెరికన్స్ కూడా చాలా పెద్ద కారణం. మన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ని కాదని మరి అమెరికా భారతీయ ఓటర్లు ట్రంప్ పక్షాన్ని నిలబడ్డారు, ట్రంప్ వైపు నిలబడ్డారు. పోస్టర్స్ పెట్టి మరీ క్యాంపెయినింగ్ చేశారు. అయితే ట్రంప్ నిర్ణయాలు మాత్రం చాలా వరకు ఇండియాకి నష్టాన్ని కలిగించేలా ఉంటున్నాయి. అటు ప్రధాని మోదీతో ట్రంప్కు వ్యక్తిగతంగా మంచి స్నేహం కూడా ఉంది. అయినా ట్రంప్ మాత్రం తన దేశానికే ప్రాధాన్యత ఇస్తారు. అమెరికా ఫస్ట్ అనే విధానాలకు ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వెనక్కి పంపుతారు. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలు భవిష్యత్తులో భారత్కి ఇబ్బందిగా మారతాయా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. I'll be waiting. I'll catch you back with more interesting stories. Thank you for watching.